నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ 3.5 గంటలకు పైనే ప్రశ్నించిన పోలీసులు తెలంగాణలో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే సంక్రాంతికి నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటన చదువుకున్న మహిళలు గృహిణులుగా మిగిలిపోరాదన్న సీఎం చంద్రబాబు వర్క్ ఫ్రం హోం అవకాశాల కల్పనకు ఆదేశం ఏపీలో మరిన్ని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి జిందాల్ చైర్మన్ పృథ్వీరాజ్తో మంత్రి నారాయణ చర్చలు ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన ఉద్యోగులపై వేటు 410 మందిని తొలగించామన్న జీవీ రెడ్డి తిరుమలలో అన్నప్రసాదాల నాణ్యత పెంచేందుకు ఆహార భద్రతా విభాగం నిర్ణయించిన టీటీడీ ఖాళీల భర్తీకి ఆమోదం ఎలక్షన్ల నిబంధనల్లో సవరణలపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు విఘాతమని నివేదన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్లు లాహోర్ లేదంటే దుబాయ్లో ఫైనల్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ పోలీసులు 3.5 గంటలకు పైగా ప్రశ్నించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ప్రీమియర్ షోకు థియేటర్ వద్దకు వచ్చేందుకు అనుమతి నిరాకరించిన విషయం తెలుసా లేదా వంటి ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు చెప్పిన విషయాలపైన పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ ఈ ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. అల్లు అరవింద్, అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాత బన్నీవాసు కూడా స్టేషన్ కు వెళ్లారు. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను థియేటర్ లో జరిగిన ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ప్రస్తావించిన అంశాలపైన ఆరా తీసినట్లు సమాచారం. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఉదయం 11:05 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు విచారణ సాగింది. సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును ఇప్పటికే 2 రోజులు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసులు అనుమతి తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అని అల్లు అర్జున్ ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. థియేటర్ యాజమాన్యం సమాచారం అందించిందా, అందించినప్పటికీ ప్రీమియర్ షోకు వచ్చారా అని అడిగినట్లు సమాచారం. సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్లు అభిమానులను తోసివేయడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు యాంటోనీ అనే బౌన్సర్ ను అరెస్టు చేశారు. నిబంధనల మేరకు బౌన్సర్లను నియమించుకున్నారా లేదా అనే అంశంపైన అల్లు అర్జున్ ను పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లిపోయారు. ఈ కేసులో మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. థియేటర్ వద్దకు వెళ్లకుండా పోలీసులను అడ్డుకున్న అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ ను అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారని యోచిస్తున్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లినప్పుడు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించిన ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యారనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు 18 మందిని నిందితులుగా చేర్చారు. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతుందనేది దుష్ప్రచారమని ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన ఆయన చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారని చెప్పారు. సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారని 1-2 రోజుల్లో సినీ పరిశ్రమ ప్రతినిధులను వెళ్లి కలుస్తామని తెలిపారు. సంధ్యా థియేటర్ ఘటన ఎవరూ కావాలని చేసింది కాదని ప్రమాదవశాత్తు జరిగిన దురదృష్టకర ఘటన అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, రేవతి భర్త భాస్కర్కు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు.
అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది, ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం. సీఎం గారు ఒకటే చెప్పారు, ఇండస్ట్రీకి కావాల్సినవన్నీ ఎఫ్డీసీ ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. అటు చూస్తూ భాస్కర్ ఫ్యామిలీని కూడా చూసుకునే బాధ్యతను తీసుకుంటున్నాను. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో కాస్త మెరుగుదల కనిపిస్తోందని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగినప్పుడు హాల్లోకి మొదట రేవతి, శ్రీతేజ్ వెళ్లారని, రద్దీగా ఉన్నందున తాను వెళ్లలేకపోయినట్టు చెప్పారు. అప్పటికే తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయినట్లు తెలిసిందని పోలీసులు ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి చూసినట్టు తెలిపారు. చనిపోయింది తన భార్యేనని గుర్తించి నిశ్చేష్టున్నయ్యానని, తన కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిసి నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం బాబు కళ్లు తెరిచి చూస్తున్నా ఎవరినీ గుర్తుపట్టడం లేదన్నారు. ఇప్పటి వరకు మైత్రి మూవీ క్రియేషన్స్ 50 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల చెక్కులు ఇచ్చారని తెలిపారు. అల్లు అర్జున్ వైద్యం కోసం 10 లక్షలకు డీడీ పంపించినట్లు వివరించారు. వైద్యం కోసం తనను ఇప్పటి వరకు డబ్బులు అడగలేదన్నారు. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు, ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్ట్ నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి, బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కొత్త సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఏటా 4.5 లక్షల చొప్పున వచ్చే 4 ఏళ్లలో కనీసం 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి ప్రాజెక్టు డైరెక్టర్లను నియమించినట్లు చెప్పారు. నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తుల సర్వే పూర్తి చేసి యాప్లో నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. స్కీమ్ అనేది ఈచ్ హౌస్ 5 lakhs ఫ్రీగా మనం ఇచ్చేది. ఆటోమేటిక్గా ప్రతి మనిషి కూడా దీన్ని నాకు కావాలని తాపత్రయపడటం, ఆశపడటంలో తప్పు లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పూర్ ఆఫ్ ది పూర్ ఇకపోతే మనం మంచి చేయబోయి చెడు జరుగుద్ది. బెనిఫిషరీని ఐడెంటిఫై చేసే దాన్ని సైంటిఫిక్ గా చేయాలన్న తాపత్రయంతో ఇంత లేట్ అయింది. నవ్వు అది కూడా కంక్లూజన్కి వచ్చేసింది. నాన్న ఇక్కడ తప్పు, డబ్బులు ఉన్నోడికి ఇచ్చిన అన్నారు అనుకో, ఇచ్చిన శాంక్షన్ ఉన్నా కూడా కన్సల్ట్ అధికారి మీద చర్యలు తీసుకుంటాం. విజిలెన్స్ టీంలు కూడా ఫామ్ చేస్తున్నాం. నా ఆఫీస్లో ఒక టోల్ నెంబర్ ఎక్స్క్లూజివ్ హౌసింగ్ కోసం పెడతాను. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లులు 1300 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు తెలిపారు. అందులో 10 లక్షల రూపాయలలోపు ఉన్న బకాయిల విలువ 400 కోట్ల వరకు ఉన్నట్లు వివరించారు. తొలుత 10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్ పెట్టి వారిని వీధుల పాలు చేశారని బట్టి విక్రమార్క ఆక్షేపించారు. ఇప్పుడు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖమ్మంలోని మున్నేరు వాగుకు ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఖమ్మంలో మరోసారి ముంపునకు అవకాశం లేకుండా వాల్ నిర్మించాలని మంత్రి పొంగులేటి సూచించారు. వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెరగాలని, నెలలో 2 సార్లు తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. అవసరమైన భూ సేకరణను కూడా త్వరగా చేపట్టాలని సూచించారు. ఈ విషయంపై ఖమ్మం అధికారులతో 2-3 రోజుల్లో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యం కల్పించేలా సుమారు 23 కిలోమీటర్ల మేర వాల్ నిర్మిస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు. చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లలో మిగిలిపోకూడదని, వారికి వర్క్ ఫ్రం హోం వంటి అవకాశాలు కల్పించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కోవర్కింగ్ స్పేస్,
నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కో వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోంతో మానవ వనరుల సమర్థ వినియోగం జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని, వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సూచించారు. కో వర్కింగ్ స్పేస్ సెంటర్ల ద్వారా 2025 డిసెంబర్ చివరి నాటికి 1,50,000 సీట్లు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఇందుకోసం ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలం గుర్తించామన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటు కోసం 5 చోట్ల భవనాలు గుర్తించాలని సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యాసంస్థలను వాటికి అనుసంధానించాలన్నారు. ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో చర్చించారు. శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో నైపుణ్య అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ఏర్పాటు చేయాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ జిందాల్ చైర్మన్ పృథ్వీరాజ్ జిందాల్ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో జిందాల్తో సమావేశమైన నారాయణ గుంటూరు, విశాఖలో ఏర్పాటు చేసినట్టే మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం హడ్కో సీఈఓ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమైన నారాయణ అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై చర్చలు జరిపారు. రాజధాని కోసం 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించినందుకు హడ్కో చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై చర్చించారు. ఏపీ ఫైబర్ నెట్లో అర్హత లేని 410 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. వైసీపీ నేతల ఆదేశాలతో అర్హత లేని వారిని నియమించారని జీవీ రెడ్డి చెప్పారు. కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లల్లో పనిచేసి ఫైబర్ నెట్ వద్ద జీతం తీసుకున్నారని ఆయన తెలిపారు. వేతనాల పేరుతో ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని జీవీ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా ఫైబర్ నెట్ దివాలా అంచుకు చేరిందన్నారు. మరో 200 మంది ఉద్యోగుల నియామక పత్రాలు పరిశీలిస్తున్నామని జీవీ రెడ్డి వివరించారు. జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో. దాదాపు ఈరోజు 2,160 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. 1,260 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పు. మీకు తెలుసా, కాంట్రాక్టర్లకు, సప్లయర్స్కు అప్పు ఈ సంస్థ ఈరోజు 900 కోట్ల రూపాయలు బాకీ పడింది. అంటే ఏం చేశారని 900 కోట్లు? 2019లో బ్రహ్మాండంగా వెలుగొందుతున్నటువంటి సంస్థ ఒక 5 సంవత్సరాల్లో ఇంతమంది ఉద్యోగస్తులను దివాలాంచుకు ఎందుకు వచ్చింది? ఇదిగో ఇలాంటి ఉద్యోగస్తులు ఉండటం వల్ల 410 మందిని తీసేస్తున్నాము. వాస్తవంగా చెప్పాలంటే మీ అందరి నుంచి రికవరీ పెట్టవచ్చు, శాలరీస్. ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సింది వస్తుంది. సో మీరు ఎవరు కూడా గోల చేయాలని చూసినా, దీని తర్వాత ఏదైనా చేయాలని చూస్తే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. తిరుమలలో అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఆహార భద్రతా విభాగం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సమావేశమైన టీటీడీ పాలక మండలి అన్నప్రసాదాల విభాగంలో పోస్టులు భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా దర్శన క్యూలైన్ల వద్ద మరుగుదొడ్ల కాంప్లెక్స్ నిర్మాణానికి 3.33 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలోని కంచి కామకోటి పాఠశాలకు 2 కోట్లు విడుదల చేసేందుకు పాలక మండలి అంగీకరించింది. తిరుమలలో సేవలపై భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించిన టీటీడీ ఇందుకోసం డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. స్విమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. కేంద్రం ఆర్థిక సాయంతో స్విమ్స్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నడిచి వచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స చేసేందుకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రత్యర్థి పార్టీలు కూడా గౌరవించిన ఏకైక నాయకుడు, అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, సుధాంశు తివారీ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమెరికాను తలదన్నేలా జాతీయ రహదారులు నిర్మించిన ఘనత వాజ్పేయిదేనని కిషన్ రెడ్డి చెప్పారు. నైతిక విలువలకు కట్టుబడి పదవి వదులుకున్న వాజ్పేయి వ్యక్తిత్వం గురించి నేటి తరం తెలుసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు 540 మంది పైన ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక్క ఓటు అయిపోతే మనకు అనుకూలంగా ఉంటే ప్రధానమంత్రి ఉంటాడు. అనేక మంది పార్టీ ఫిరాయించి ధైర్యంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు, ఏ ఒక్కరిని కూడా ఆ రకంగా మనం తీసుకోకూడదని చెప్పి నైతిక విలువలకు గౌరవం ఇచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి పదవిని కూడా తృణంగా వదులుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని సందర్భంగా మనం ఈరోజు చూస్తున్నాం. ఇంకో పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ దానికి కనీసం రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంకో పార్టీతోటి గెలిచి అసెంబ్లీ రికార్డులో వేరే పార్టీ ఉంటే ఇంకో వేరే ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు. వాజ్పేయి గారు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చాడో ఈరోజు ఈ తరం సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ సమాజం కానీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
శత జయంతిని పురస్కరించుకుని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ప్రధాని, కవి, రాజనీతిజ్ఞుడు, గొప్ప దేశభక్తులలో వాజ్పేయి ఒకరని పేర్కొన్నారు. పార్లమెంట్లో వాజ్పేయి ప్రసంగాలు తనకు వ్యక్తిగతంగా పార్టీని నడిపించడంలో మార్గనిర్దేశం చేశాయని పవన్ వివరించారు. భారతదేశపు ఆధునిక వాస్తు శిల్పులలో వాజ్పేయి ఒకరని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. అధిష్టానం పిలుపుతో బాబాసాహెబ్ సమ్మాన్ మార్చ్ పేరుతో ఆందోళన చేశారు. పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో చేపట్టిన ర్యాలీలో మంత్రి తుమ్మలతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అన్ని విధాలా అవమానించిన పార్టీ కాంగ్రెసేనని రాజమహేంద్రవరం ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. 2 సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురిచేశారని ఆరోపించారు. అంబేద్కర్ను అత్యధికంగా గౌరవించింది తమ పార్టీయేనని స్పష్టం చేశారు. వాజ్పేయి హయాంలోనే అంబేద్కర్కు భారతరత్న పురస్కారం ఇచ్చామన్నారు. పంచతీర్థ పేరిట ఆయన జ్ఞాపకాలు అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచదన్న పురంధేశ్వరి అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని గౌరవించింది బీజేపీ అన్నది గుర్తుంచుకోవాలన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనకు సంబంధించిన కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీష్ రావు మరో 6గురికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న కేసీఆర్, హరీష్ రావు జిల్లా కోర్టు చేపట్టిన విచారణను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. జిల్లా కోర్టుకు విచారణ అర్హత లేదని కేసీఆర్, హరీష్ రావు న్యాయవాదులు వాదించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవంటూ వాటిని సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాజలింగమూర్తికి ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే డిమాండ్తో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన తెలంగాణ వ్యాప్త ఆందోళన కొనసాగుతోంది. ఈ నెల 6 నుంచి 3 రోజులు రిలే దీక్షలు చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు 10 నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా విద్యాధికారి కార్యాలయ ఆవరణలో 15 రోజుల నుంచి దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇవాళ బోనాలతో ర్యాలీ నిర్వహించారు. అధికారానికి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు నినాదాలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సర్వీసును క్రమబద్ధీకరించి తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని కోరారు. జీవిత ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ ఇవ్వాలన్నారు. పదవీ విరమణ ప్రయోజనాల కింద 25 లక్షలు చెల్లించాలని కోరారు. ఎన్నికల నిబంధనల్లో సవరణలను సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను సుప్రీంకోర్టు కాపాడాలని అభ్యర్థించారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులు సీసీటీవీ, వెబ్కాస్టింగ్, వీడియో రికార్డులను పరిశీలించకుండా నిలువరించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నిబంధనల ప్రవర్తనావళి 1961లో సవరణలు చేసింది. ఈ సవరణ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని జయరాం రమేష్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉందని చెప్పిన రమేష్, అలాంటి సంస్థకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఏకపక్షంగా మార్చివేసిందన్నారు. ఎలాంటి సంప్రదింపులు కూడా జరపలేదని విమర్శించారు. దేశంలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కుంభకర్ణుడి మాదిరిగా నిద్రపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇటీవల ఢిల్లీలోని గిరినగర్ కూరగాయల మార్కెట్కు వెళ్లిన ఆయన అక్కడ మహిళలతో మాట్లాడిన వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ధరల పెరుగుదల కారణంగా తమ అవస్థలను రాహుల్ గాంధీకి మహిళలు వివరించారు. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యావసర వస్తువులు కొనేందుకు కూడా రాజీ పడాల్సిన పరిస్థితి నెలకొందని మహిళలు వాపోయినట్లు రాహుల్ పేర్కొన్నారు. వెల్లుల్లి, వేరుశెనగ వంటి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని
పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలను తనకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేయాలని రాహుల్ గాంధీ కోరారు. కిడ్నీ సంబంధ సమస్యలతో తుది శ్వాస విడిచిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ముంబై దాదర్లోని శివాజీ పార్క్ శ్మశాన వాటికలో శ్యామ్ బెనగల్ అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతకుముందు పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. శ్యామ్ బెనగల్ పార్థివ దేహం వద్ద నసీరుద్దీన్ షా, రజిత్ కపూర్, కుల్భూషణ్ ఖర్బందా, ఇలా అర్జున్, రచయిత జావేద్ అఖ్తర్, గుల్జార్ వంటి ప్రముఖులు నివాళులర్పించారు. భారతీయ సినిమాలో శ్యామ్ బెనగల్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని ప్రముఖులు కొనియాడారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లాడిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తన పెళ్లి ఫోటోలను విడుదల చేసింది. రాజస్థాన్ ఉదయ్పూర్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా ఈ నెల 22న పెళ్లి జరిగింది.